కృపగల మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ప్రశస్తమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను తండ్రి. మా ప్రాంతాలలో అనేక మంది బోధకులు లేచారు ప్రభా. నీ వాక్యానికి భిన్నంగా ఎన్నో తప్పుడు బోధలు బోధిస్తూ ఉన్నారు తండ్రి. నిజమైనటువంటి వాక్యాన్ని ప్రజలకు చెప్పడం లేదు రాజా. ప్రజలను ఆకట్టుకోవటానికి ఆశీర్వాదాలు ఇప్పుడే ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు, ఇప్పుడే ప్రభుల వారు నేను దీవిస్తాడు, భయపడకు, ధైర్యంగా ఉండు అని చెప్తూ ఉన్నారు స్వామి. ఒక్కరు కూడా నీ పాపం విషయమై నువ్వు పశ్చాత్తాపపడాలి, అప్పుడే నీవు ప్రభు దగ్గరికి వస్తావు అనే ఆ శ్రేష్టమైనటువంటి మాటలు మాట్లాడడం లేదు ప్రభా. దయచేసి ఇటువంటి బోధకుల చేతిలో నుండి ప్రజలను తప్పించుమని యేసయ్య నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. నవంబర్ మాసం 29వ తారీఖు 2025 శనివారం. ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయం 2వ వచనములో ఉన్న విషయాలు. మొదటి వచనంలో, పెద్దలు నా యొద్దకు వచ్చి ఇశ్రాయేలీయులు, యాజకులు, లేవీయులు, కనానీయులు, హిత్తీయులు, పెరిజ్జీయులు, యెబూసీయులు, అమ్మోనీయులు, మోయాబీయులు, ఐగుప్తీయులు, అమోరీయులు అను దేశపు జనములలో నుండి మమ్మను తాము వేరుపరుచుకొనక, వారు మేము అసహ్యమైన కార్యములు తామే చేయుచు వారి కుమార్తెలను పెళ్లి చేసుకొనుచు తమ కుమారులను తీసుకొనుచు పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన తాము ఆ దేశపు జనులతో కలుసుకొని వారేది. ఈ అపరాధము చేసిన వారిలో పెద్దలను, అధికారులను నిజముగా ముఖ్యులయ్యుండరని చెప్పిరి. ఈరోజున మన పితరుల కాలంలో ఏ రీతిగా అన్య జనాంగంతో వారు ఏకమై తమ బిడ్డలను అన్యులకిచ్చి మిశ్రిత జనంతో కలిసి తమ పిల్లల్ని వివాహాలు చేసుకొనుచు వివాహాలకు ఇస్తూ వచ్చారో, ఈ రోజుల్లో కూడా చాలామంది ప్రభుని నమ్ముకున్నటువంటి బిడ్డలు దేవుని ఎరగని ప్రజలతో సహవాసాలు చేస్తూ వివాహాలు చేసుకుంటూ ఉన్నారు. అనగా దాని అర్థము, చాలామందిని పలకరిస్తే వారు చెప్పే మాట, మనం వారిని పెళ్లి చేసుకుంటే వారిని మన వైపు త్రిప్పుకోవచ్చు అని అంటారు. నేనెప్పుడు వారిని పెళ్లి చేసుకొని వీరి వైపు తిప్పింది చూడలేదు, కానీ వీరే వారి వైపు తిరిగిపోతూ ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా మనం ఎప్పుడూ కూడా అన్య జనాంగముతో సహవాసము చేయక, మనం ఎప్పుడు ప్రభుని నమ్ముకున్న బిడ్డలతోనే మన పిల్లలకు వివాహాలు, ప్రభుని నమ్ముకున్న బిడ్డలతోటే మన పిల్లల్ని
వారికి వివాహము చేయడము, ఇటువంటి కార్యాన్ని చేయాలి. ఆ రీతిగా చేసినప్పుడే మన బిడ్డల భవిష్యత్తులు చాలా బాగా ఉంటాయి. దేవుని పిల్లలుగా మీకు ఉన్న మనవి, ఎప్పుడూ అటువంటి కార్యాలు చేసి ఇబ్బంది పడకుండా జాగ్రత్త పడాలని మనవి చేస్తూ ఉన్నాను. అయితే నేను ఈ సంగతి విని నా వస్త్రమును పై దుప్పటిని చింపుకొని నా తల వెంట్రుకలను, నా గడ్డపు వెంట్రుకలను పెరికి వేసుకొని విభ్రాంతి పడి కూర్చుంటిని అని చెప్తూ ఉన్నాడు. ప్రియులారా, గమనించాలి. ఆ దేశ ప్రజలతో, జనులతో కలుసుకొని అపరాధము చేసిన వారిలో పెద్దలను, అధికారులు నిజంగా ముఖ్యులై ఉన్నారు. ఆ పెద్దలు, అధికారులు ముఖ్యులై ఉన్నారనే సంగతి విని ఆయన తన పై వస్త్రమును, తన బైదుప్పటిని చింపుకొని తల వెంట్రుకలను, గడ్డపు వెంట్రుకలను పెరికి వేసుకొని విభ్రాంతి పడి నేను కూర్చున్నాను అని చెప్పాడు. చెరపట్టబడిన వారి అపరాధమును చూచి ఇశ్రాయేలీయుల దేవుని మాటకు భయపడవలసిన వారందరూ నా యొద్దకు కూడి వచ్చిరి. నేను విభ్రాంతిపడి సాయంత్రపు అర్పణ వేళ వరకు కూర్చుంటేని. ప్రియులారా, ఇశ్రాయేలీయుల పెద్దలలోనూ అధికారులలోనూ ఈ రీతిగా అన్య జనాంగంతో వివాహాలు చేసుకున్నారన్నటువంటి సమాచారము విని విభ్రాంతి పడ్డ తరువాత ఆయన తన వస్త్రాలు పైదుప్పటి చింపుకొని ఆయన విభ్రాంతి పడి తల వెంట్రుకలను, గడ్డపు వెంట్రుకలను పెరికి వేసుకొని చెరపట్టబడిన వారి అపరాధములను చూచి ఇశ్రాయేలీయుల దేవుని ఎదుట, ఇశ్రాయేలీయుల దేవుని మాటకు భయపడు వారందరూ ఆయన యొద్దకు కూడి వచ్చారు. నేను విభ్రాంతి పడి సాయంత్రపు అర్పణ వేళ వరకు కూర్చుంటిని. సాయంత్రపు అర్పణ వేళను శ్రమ తీరగా నేను లేచి నా వస్త్రమును, నా పై దుప్పటిని చింపుకొని మోకాళ్ళ మీద పడి నా దేవుడైన యెహోవా తట్టు చేతులు ఎత్తి, నా దేవా, నా దేవా, నా ముఖము నీ వైపు ఎత్తుకొనుటకు సిగ్గుపడి ఖిన్నుడనై ఉన్నాను. మా దోషములు మా తలలకు పైగా హెచ్చించి ఉన్నవి. మా అపరాధములు ఆకాశమంత ఎత్తుగా పెరిగి ఉన్నది అని ప్రార్థన చేశాడు. ప్రియులారా, సాయంత్రపు అర్పణ వేళ వరకు ఆయన అలాగే కూర్చుండి లేచి వస్త్రమును పైదుప్పటిని చింపుకొని మోకాళ్ళ మీద పడి దేవుడైన యెహోవా తట్టు చేతులెత్తి ఆయన పిలుస్తూ ఉన్నాడు. నా దేవా, నా దేవా, నా ముఖము నీ వైపు ఎత్తుకొనటానికి సిగ్గుపడుతున్నాను. నేను ఖిన్నుడనై ఉన్నాను, నీ ముఖము చూడలేకపోతున్నాను. ఎందుకంటే నా దోషములు మా తలకు పైగా హెచ్చింపబడి ఉన్నాయి. మా అపరాధములు ఆకాశమునకు ఎత్తుగా పెరిగి ఉన్నాయి. ప్రియులారా, అంతగా పశ్చాత్తాపపడి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ రోజున ఇంత పశ్చాత్తాపం మనలో కలగాలి. మనం చేసినటువంటి అపరాధాలు, మనం చేసినటువంటి దోషములు ఎంత పెరిగిపోయాయో,
అవి మనల్ని దేవుణ్ణి చూడనివ్వకుండా, లేక దేవుని ముఖం చూడటానికి సిగ్గుపడునంతగా అవి మనకంటే పైగా పెరిగిపోయాయి. దేవుని వాక్యము ఆ రీతిగా సెలవిస్తుంది. మా పితరుల దినములు మొదలుకొని నేటి వరకు మేము మిక్కిలి అపరాధులము. మా దోషములను బట్టి మేమును, మా రాజులను, మా యాజకులను అన్య దేశముల రాజుల వశమునకును, ఖడ్గమునకును, చెరకును, దోపుడుకును నేటి దినమున నున్నట్లు అప్పగింపబడుట చేత మిగుల సిగ్గునొందిన వారమైతిమి అని చెప్పాడు. ఈ రోజున ప్రభు పిల్లలైన మనము ఆలోచించాలి. మన దోషాలు, అపరాధాలు పెరిగిపోయిన కారణాన మనకు బోధించే సేవకులైన, మనల్ని పాలించే రాజులైన అందరూ కూడా ఖడ్గానికి అప్పగించబడ్డారు. అందరూ కూడా సాతానుడి చేతుల్లో బందీలైపోయారు. అందరూ కూడా సిగ్గునొందిన వారుగా మనమైపోయాము. ఎవరు ధైర్యంగా తల ఎత్తుకొని తిరుగునంతగా లేం. క్రైస్తవ్యం ఈ రోజున అంత దీనస్థితికి, హీనస్థితికి దిగజారిపోయాది. ప్రియులారా, 7వ వచనము పూర్తి చేశాను. ఆమేన్.